జై గోవింద. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. జగన్నాథపురిలో ఒక పండితుడు ఉండేవాడు. పండితుడంటే ఎవరు? శీతోష్ణాలు, లాభ నష్టాలు, సిద్ధి అసిద్ధులు, మానావమానాలు, సుఖదుఖాలు వీటన్నింటినీ సమానంగా ఎవరైతే గ్రహిస్తూ ఉంటారో వాళ్ళను మాత్రమే భగవానుడు పండితుడు అని తెలియజేస్తూ ఉంటారు. అలాంటి పండితుడు నిరంతరం కూడా యాచక వృత్తి అంటే భిక్షాన్ని గ్రహిస్తూ విష్ణు సహస్రనామాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేస్తూ దానిలో ఉన్న భావాలను గ్రహిస్తూ దాన్ని తన జీవితంలో అనుసరణ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ ఇతను కటిక దరిద్రుడు. వీళ్ళ భార్య పరమ గయ్యాలి, నిరంతరం భర్తని సతాయిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేసేవయ్యా, నిరంతరం కూడా ఆ భగవంతుని పట్టుకుంటూ ఉంటావు, ఎప్పుడైనా నీకు మంచి జరిగిందా అంటూ సతాయిస్తూ ఉంటుంది. ఒకరోజు ఇతను యథావిధిగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉంటాడు. ఏమోయ్ ఏం చేస్తున్నావోయ్ అని అంటే, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తున్నానే అంటే, ఏమిచ్చాడు ఏమిటి నీకు, జీవితాంతం సహస్రనామాన్ని పారాయణం చేస్తున్నాను, మంచిగా ఉంటున్నాను అంటున్నావు, ఎప్పుడైనా నీ కరుణించాడా, నీ దరిద్రాన్ని తొలగించాడా అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అలా అనకే అంటాడు భర్త. సరే సరే, ఆ విష్ణు సహస్రనామాన్ని చదువుతున్నావు కదా, దాని యొక్క అర్థాన్ని వివరించు అని ఉంటుంది ఈ భార్య. నీ మట్టి బుర్రకి ఈ అర్థం ఏమో అర్థమవుతుంది, వద్దులేవే అంటే, లేదు లేదు చెప్తావా లేదా అని దమాయిస్తుంది. సరే అని విశ్వం విష్ణు అని అనగానే, ఆగాగు చాలు చాలు, ఆ విశ్వం అనే పదానికి అర్థం చెప్పు అని అంటుంది భార్య. విశ్వం అంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా భరిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు విష్ణువు అని తెలియజేస్తాడు. మరి ఈ విశ్వాన్ని మొత్తం భరిస్తే అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఎప్పుడైనా మన వంక చూశాడా, మన కష్టాలను అర్థం చేసుకున్నాడా అని అంటుంది. అవును కదా అంటూ ఒక బొగ్గుని తీసుకొని ఆ విశ్వం దగ్గర అలా రుద్దుతాడు. రుద్ది తన యాచక వృత్తికి వెళ్ళిపోతాడు. ఈలోగా వైకుంఠంలో శ్రీమన్నారాయణుని పాదాలు ఒత్తుతూ లక్ష్మీదేవి తన భర్త వంక అలా నవ్వు ముఖంతో చూస్తుంది. చూసి పొక్కుని నవ్వుతుంది. ఏమి లక్ష్మి, ఎందుకు అలా నవ్వుతున్నావు అంటే, కన్నయ్య ఎంత నల్లగా ఉన్నా ఈ నలుపు రంగేంటి స్వామి అని అంటుంది లక్ష్మీదేవి. అదా నా భక్తుడిచ్చిన బహుమతి దేవి అని అంటే, భక్తుడు అంటున్నావు స్వామి, ఇదేంటి బహుమతి అంటుంది దేవి. అతడు పూర్వజన్మలో చాలా భాగ్యవంతుడు, ధనవంతుడు, భక్తుడు. కానీ ఒక్కరోజు కూడా ఒక రూపాయిని కూడా దానం చేసి ఎరగడు. కాబట్టి ఈ జన్మలో భక్తినిచ్చాను, తను ఆ జన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలి కదా, అందుకే దారిద్ర్యం కూడా అనుభవిస్తున్నాడు. ఎంత భక్తుడైనా కూడా కర్మఫలం అనేది అతడే అనుభవించాలి కదా దేవి అని అంటారు. చూసారా, మనం కూడా భగవంతుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కానీ నాకెందుకు ఈ కష్టాలు అంటాం, మరి మనం చేసుకున్న కర్మల్ని మనమే అనుభవించాలి కదా. అయితే స్వామి ఎంతైనా నీ బిడ్డ కదా, అనుగ్రహించు స్వామి అని అంటుంది అమ్మ. ఎప్పుడైనా నీ మాట కాదన్నానా లక్ష్మి అంటూ తన పరివారంతో జగన్నాథపురి చేరుకుంటారు మారువేషంలో స్వామి. ఆ ఇంటి ముందు నిలిచి, అమ్మా నీ భర్త ఉన్నాడా అని అడిగితే, నా భర్త లేడయ్యా, ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని చెప్తుంది ఆమె. అయితే నీ భర్త దగ్గర నేను అప్పు తీసుకున్నానమ్మా, ఇదిగో ఈ అప్పును తీరుస్తున్నాను. ఆమె పక్కుని నవ్వుతూ, అతడు మాకే సరిగ్గా తిండి పెట్టడు, నీకెలా అప్పు ఇస్తాడయ్యా, ఇదేదో నవ్వులాటగా ఉంది అంటే, లేదు లేదు నీకు తెలియదు, నీ భర్తకు తెలుసు, అతనికి నేనెవరో తెలుసు, ఇదంతా కూడా 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదను మీకు ఇస్తున్నాను, అనుభవించండి అంటే, అయితే ఇంతకీ నీ ముఖం మీద ఆ నల్లని మసేమిటి స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అదా నీ భర్త ఇచ్చిన కానుకలేవమ్మా అంటూ వెళ్ళిపోతుంటే, మరి నా భర్తకి నీవెవరని చెప్పాలి అని అడుగుతుంది ఆమె. నీ భర్తకి నేనెవరో తెలుసులే, నువ్వేమీ చెప్పక్కర్లేదు అంటూ నవ్వుకుంటూ స్వామి వెళ్ళిపోతారు. ఈమె ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండేసరికి భర్త ఒక్కసారి వచ్చి, ఏమే ఇది ఎవరిల్లే అని అడుగుతాడు. మన ఇల్లేనండి, ఎవరికో మీరు అప్పిచ్చారంట, అతను మీకు ఇచ్చారు, ఒకటి చెప్పడం మర్చిపోయాను, అతని ముఖం మొత్తం కూడా మసిపూసింది, ఏమంటే మీరే అలా పూసారంట అని చెప్తూ వెళ్ళిపోయారు. ఎంత అదృష్టవంతురాలువే నువ్వు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శించావు, ఎంత భాగ్యవంతురాలువి నువ్వు, ఆ భాగ్యాన్ని నేను నోచుకోలేదు కదా అంటూ పరుగు పరుగున ఏ దిక్కుగా వెళ్ళారో ఆ దిక్కు వైపు వెళ్ళి సముద్ర తీరాన్ని చేరుకుంటారు. బోరుని విలిపిస్తాడు ఆ భక్తుడు.
స్వామి, నేనేమి అపరాధం చేశాను, నాకు ఆ దర్శన భాగ్యాన్ని ఇవ్వలేదు కదా అని విలిపిస్తూ ఉంటే ఆకాశవాణిగా స్వామి ఇలా మాట్లాడతారు. ఓయి పండితుడా, పూర్వజన్మలో నువ్వు ధనాన్ని ఒక్కరికి కూడా దానం చేయలేదు, అందుకే ఈ దారిద్ర్యాన్ని అనుభవించావు. ఈ జన్మలోనైనా నీ జన్మని సార్థకతం చేసుకొని మోక్షాన్ని పొందు అని తన వాక్కులుగా చెప్తారు. సరే స్వామి అని తన జన్మనంతా కూడా సార్థకం చేసుకొని భక్తి ప్రపత్తులతో అంత్యకాలంలో శ్రీమన్నారాయణుడిని చేరుకుంటారు. చూసారా, మనం కూడా పారాయణం చేసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. దానిలో ఉన్న భావాన్ని మనం గ్రహించినప్పుడు మాత్రమే భగవంతుని యొక్క కృపకి పాత్రలు అవ్వగలం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద.